guys, welcome back to our channel. Guys, ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం హాంటెడ్ ప్లేస్ లో క్యాంపింగ్. ఎంత చూడొచ్చు మీరు ఈ మర్రి చెట్టు, ఈ వాతావరణం అంతా చూడొచ్చు. డేంజర్ పర్ఫెక్ట్ మర్రి చెట్టు కింద ఉన్నాం. ఏమైతుందో నాకు తెలియదు మరి. ఇంకోటి ఏంటంటే మాకు కామెంట్స్ కూడా వచ్చినాయి హాంటెడ్ ప్లేస్ లో క్యాంపింగ్ చేయమని. సో క్యాంపింగ్ అయితే హాంటెడ్ ప్లేస్ లో మీరు కూడా పెట్టండి గాయ్స్. ఎక్కడ క్యాంపింగ్ చేయాలని మీకు చెప్పాలంటే మీరు చెప్పండి. ఇంకొకటి మెయిన్ గా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే మేము రీసెంట్ గా గ్యాస్ ఎక్స్పెరిమెంట్ ఒకటి చేసినాము, పెట్రోల్ అని చెప్పి ప్లాస్టిక్ తోని పెట్రోల్ గ్యాస్ తయారు చేసినాం అని చెప్పి వీడియో చేసినాం కదా. ఆ వీడియో కింద మన తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ వాళ్ళు గుడ్ అని కామెంట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ సో మచ్. మేము అంటే ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో ఉన్నది, కాకపోతే కొంతమందిని ఇన్స్పిరేషన్ తీసుకొని ఛానల్ పెట్టినాం. అందులో వాళ్ళు కూడా ఒకరు, కొంతమందిలో తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ వాళ్ళు కూడా ఒకరు. బ్రో అన్న, సాయి అన్న, థ్యాంక్ యూ ఫర్ కామెంట్. ఈ వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. మా టీం తరఫున అందరికి థ్యాంక్ యూ. మీరు కూడా గాయస్, మీరు కూడా కామెంట్ చేస్తే, లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. మేము కూడా ఇంకా మంచి మంచి వీడియోలు చేసి ఇట్లా మీకు టైం పాస్గా ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. మీరు కూడా మీకు అంటే ఒక ప్లేస్లో కామెంట్ చేయమని చెప్పి కామెంట్ పెట్టొచ్చు. అంటే ఇది చేయండి బ్రో, అది చేయండి బ్రో అని చెప్పి కామెంట్ చేస్తే మీరు నుంచి బెస్ట్ పిక్ చేసుకొని కామెంట్ చేస్తాం. మాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు. ఇంకా మీ ఇష్టం వచ్చింది కామెంట్ చేయండి, మేము వాటిని అన్నిటిని చేసేటట్టు చూస్తాం. సరే, మొత్తానికి అయితే ఇప్పుడు క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం అయితే టెంట్ అయితే వేసుకుందాం. ఈ క్యాంపింగ్ లో కొన్ని స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, అవి రివీల్ చేస్తాం. టెంట్ వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మీకు ఇంత టైం చూపడం మర్చిపోయినా, మేము 7 గంటలు వచ్చినాం కానీ ఇప్పుడు టైం వచ్చేసి 7:06 అవుతుంది. రేపు ఈ టైం అంటే మార్నింగ్ 7-6 వరకు ఉంటాం. రేపు మార్నింగ్ 7-6 వరకు మనకు 12 hours క్యాంపింగ్, నైట్ క్యాంపింగ్, అది కూడా హాంటెడ్ ప్లేస్. ఇప్పుడు చెప్పలేము, దెయ్యాలు ఉంటాయి అని చెప్పి మాకు కొంతమంది సౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. సౌండ్ కాదు కానీ భయపడిచ్చారు. ఇద్దరు ముసలోళ్ళు అక్కడ ఆపి వద్దు బాబు అటు వెళ్ళకండి అన్నారు. కానీ మేమైతే వచ్చినాము, మన ఏం కాదులే అనుకొని వచ్చినాం. మరి ఏమైతే తెలియదు. ఇప్పుడైతే టెంట్ అయితే వేసినాం. అరే దోమలు, మావాడు ఒకడు ఉన్నాడు భయపడేటోడు, మరి వాని గురించి ఇప్పుడు టెంట్ అయిపోయింది. మంట వేసుకుందాం. ఫస్ట్ మంట ఉంటే కట్టెలు తెద్దాం, అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. మంట వేసుకొని మొత్తం అన్ని సెటప్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ అయితే కట్టెలు పోవాలి, కట్టెలు తెచ్చుకోవాలి. మనలకు కట్టెలు మాత్రం తక్కువనే దొరికినాయి పక్కనే. గైస్, మనోళ్ళు అయితే ఫైర్ అవన్నీ తీసుకొచ్చి పెట్టిర్రు. కట్టెలు స్టంట్ అయింది కదా ఇంత ముందు. కట్టే పెట్టండి గాయ్స్, చెట్టు వీడే ఫైర్. మరి దోమలు ఎక్కువ ఉన్నాయి గాయస్, అందుకే పొగ పెడుతున్నాం. ఓకే, మంట అయితే అయింది. ఇప్పుడు మనం కూర్చొని కొద్దిసేపు బ్రేక్. మంట పెట్టేసినాం, కూర్చున్నాం, ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ ఏంటి, ఈ వీడియోలో ఒక స్పెషల్ ఐటమ్ ఉందని చెప్పాను కదా. ఆ వీడియో ఏంటిదంటే గురించి. మా చిన్నగాడు రక్తాలు చూపించి ఆల్మోస్ట్ చేయిపోయేంత పని అయింది, కానీ నేను ఫిజియోథెరపీ చేసి చేయని కాపాడి వీటి గురించి చాలా కష్టపడ్డాం. వీడియో వస్తుందని అనుకుంటలేము. చలో, ఇప్పుడు ఏంటంటే ఈ చికెన్ కు అల్లం మసాలా అవన్నీ పట్టించి మ్యాగ్నేట్ చేద్దాం. మ్యాగ్నేట్ అది మాకు ఇంగ్లీష్ పదాలు రావు. అంటే మా లాంగ్వేజ్ మ్యాగ్నేట్ ఏదో చేసి మొత్తం వీళ్ళు వేసి నా లాంగ్వేజ్ సీల్ చేసి అది చేసి పొయ్యి మీద పెట్టి అరిటాకులతో ప్యాక్ చేసి పొయ్యి మీద పెట్టేసి మనం గ్యాస్ మీద రైస్ చికెన్ వేరే అది వండుకొని అది పక్కన పెట్టేయాలి. ఫస్ట్ అయితే దీన్ని పని చేసేసి పక్కన పెట్టినాం అనుకో, మనం రైస్ అన్నం కూర వండుకొని చికెన్ అయితే మొత్తం అరటాకులు వేసుకున్నాం గైస్. ఇప్పుడు దీన్ని మొత్తం ఏం చేయాలి? పెద్ద ఉన్నాయి, చిన్నగా చేస్తాను. ఎందుకంటే ఏం కాదులే, పెట్టేసేయి గైస్. యాక్చువల్లీ మేము మర్రి చెట్టు కింద ఉన్నాము. మ్యాటర్ ఏంటంటే చికెన్ తినొచ్చు కానీ దెయ్యాలకి మరి చికెన్ అంటే చాలా, అంటే చికెన్ అని కాదు, ఏం రవి ఏమైతుంది, దెయ్యాల గురించి అవసరం. యాక్చువల్గా అంటే నాన్ వెజ్ లాంటి ఐటమ్ ఉంటే దెయ్యాలు బాగా అట్రాక్ట్ అవుతా అంటారు కదా. మళ్ళీ మెయిన్ గా మర్రి చెట్టు మీదే దెయ్యాలు ఉంటాయి అంటారు. ఒకసారి చూడండి గైస్. మరి ఎవరైనా ఉన్నారా?
ఉంటే మీకు కొంచెం పెడతాంలే. రెడ్ అలర్ట్. మనోడు ఇక్కడ కట్టెలు తెచ్చిండు. కట్టెలు స్టాంట్ గా ఉన్నాడు. దెయ్యాలు ఉన్నాయని రెడ్ అలర్ట్ చేస్తాను. దెయ్యాలు ఉన్నాయని రెడ్ అలర్ట్. ఒకసారి అవి చూపెట్టరా బొంగులు మస్తు మంచిగా. బొంగులు నెక్స్ట్ లెవెల్ బొంగులు గాయస్. మీకు పాపికొండలలో కూడా దొరకవు ఇలాంటి. అక్కడ ఫేమస్ రా పాపికొండలా బొంగు చికెన్. తెలియదు గాయస్, వీడు చదువుకున్నాడు కానీ ఆయనకి ఏం తెలియదు. నా చెయ్యి కొట్టు ఆ బొంగులేమో కానీ ఇవాళ నా చెయ్యి పో. చలో కారం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసేయండి. మా వాడు కొంచెం అల్లం తక్కువ తెచ్చాను గాయస్. మొత్తం వేసేస్తున్నాం గాయస్. ఇప్పుడు కర్రీకి బొంగులు అదే బొంగు చికెన్ కి మొత్తం ఇదే చికెన్. పిండి అనుకోకండి, కాన్ పౌడర్ అంట. ఇది మంచి ఉడుకుతుంది అంట చికెన్ ఇది వేస్తే. అంటే మనకు ఆయిల్ ఏం లేకుండా మంచిగా ఉడుకుతుంది. మన పీస్ కూడా కరెక్ట్గా అన్ని పట్టుకుంటుంది మంచిగా. యాక్చువల్లీ మా క్లీనర్ అక్కడ ఉన్నాడు, ఇక్కడ అంతా ఏమో గలీజ్ అయింది. క్లీనర్ ఫైర్ పెడుతున్నాడు. క్లీనర్ మొత్తం కలిపి పెట్టుకోవడం అయితే అయింది గైస్. ఇప్పుడు మనం ఇది కొంచెం అదేంది మ్యాగ్నెట్ ఏమంటారా, మ్యాగ్నెట్ అయ్యి కొంచెం వెయిట్ చేయాలి కదా, కాబట్టి దీనికోసం వెయిట్ చేద్దాం. ఆ లోపు మనం అన్నం ఎక్కించేసుకుందాం. మరి కేజీ రైస్ ఇస్తానా? కేజీ మీద ఎంతో ఎక్స్ట్రా ఉంది కదా బ్రో మనది. కేజీ మీద 150 grams 200 grams ఎక్కువ. ఇప్పుడు మ్యాగ్నెట్ అంటే తెలుగులో ఏంటిది? కలిపి పెట్టడం. మ్యాగ్నెట్ తెలుగులో ఏమంటారు? అయస్కాంతం. అంటే మేము మ్యాగ్నెట్ చేస్తాను. ఓకే ఓకే జల్ది కానివ్వండి, రైస్ పెట్టండి, ఆకలి అయితే. ఇప్పుడు దీని ఏమంటారు చెప్పా? అన్ని అల్లం గిల్లం ఇంగ్లీష్ లో చెప్పు. మేము తెలుగు మీడియం. అది మనోళ్ళేమో ఈ పని చేస్తారు, ఇలా చికెన్ నింపేసి పక్క పెడతారు. ఇప్పుడు ఇలా మనోడు రైస్, వీళ్ళిద్దరు రైస్ ఎక్కిస్తారు, రైస్ పని చూసుకుంటారు. నువ్వు వీడియో తీ, నేను కెమెరా ఇలా కాదు రిలయన్స్ రైస్. ఓకే రెడీ, ఫిల్అప్ చేస్తాము. స్టార్ట్ అవుతుంది. బొంగు చూడడానికి చిన్నగా ఉన్నది కానీ బాగానే పడుతుంది ఫ్రెండ్స్. గట్టిగా వేస్తున్నాము. మసాలా గట్టిగా దట్టించిండు మావాడైతే. స్పైసీ ఉండాలని చెప్పి స్పైసీగా కారం మరి నేనైతే అడగగా తింటా, మా వాళ్ళు ఎట్లా తింటారు ఇష్టం. ఒకటేసారి అది తొందర పెట్టండి నా చూతంటే నోరు ఊరిపోతాను. ఆగుతలేరు. పచ్చి మాంసం తింటావా మరి? అట్లా ఇచ్చిన అలా కాల్చుకొని తింటాం. కిలో పడుతుంది అనుకున్నా కానీ కిలో పట్టలేదు. మొత్తం 3 కిలోలు నింపేసినాం గైస్. ఇప్పుడు వీటికి క్యాపులు పెట్టాలి కదా, దానికోసం ఈ అరటాకులు మనలు రెడీ చేస్తాం. మేము కేజీ పడుతుంది అనుకున్నాం, 3 పావే పట్టింది. అగ్గిపెట్టి చలో క్యాపులు అయితే రెడీ అయితేనే గైస్. అరే మీరైతే రైస్ పెట్టేసేయండి, ఆకలి అయిపోతుంది, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మన క్యాంపింగ్కి అంటే ఈ బొంగు చికెన్ ఇదంతా ఎత్తనం కదా, కొంతమంది మన పిల్లలు ఎక్సైట్మెంట్తో మేము వస్తాం అంటారు. ఇక వాళ్ళని రమ్మన్నాం అనమాట. రమ్మన్నాం కానీ మరి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, కొంతమంది రాలేకపోతున్నారు, కొంతమంది వస్తున్నారు. ఇక మా స్పెషల్ గెస్ట్ ఆల్రెడీ వచ్చిండు, ఇక్కడ వచ్చిండు ఆల్రెడీ. ఇదంతా ప్రిపేరింగ్కి మళ్ళీ హెల్ప్ చేస్తున్నాడు, అవుతుంది. గైస్ మనోళ్ళు అయితే ఫైర్ గట్టిగా రెడీ చేశారు. ఇప్పుడు మా మామ పెడుతున్నాడు, అలా ఇక పెడుతున్నాడు చూడండి. బొంగులో చికెన్, బొంగులో ఆన్ ఫైర్.
వావ్ గిరిధర్ మొత్తం ఉజగొడుతుడు గాయస్ వీడు పెద్ద ఫ్లాప్ గాడు ఉన్నాడు. అంటే సేఫ్టీకి గట్టిగానే మేము ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి ముందే జాగ్రత్త పెట్టినాము. ఆగమ్మా గాయస్ ఇప్పుడైతే మనది బొంగులు ఫైర్ ఎక్కించాము. అటు రైస్ అవుతుంది. రైస్ అయిపోయిన తర్వాత చికెన్ కూడా ప్రిపేర్ చేద్దాము. మన వాళ్ళు అయితే అందరూ ఇటు అన్నం అవుతుంది. మన వెనకాల మంటల బొంగు చికెన్ అవుతుంది. బొంగులో చికెన్ కొద్దిసేపు ఈ పుచ్చకాయ తిని చిల్ అవుతాం. ప్రతి క్యాంపులో మనం చిల్ అవుతాం కదా, ఇప్పుడు కూడా చిల్ అవుతాం. పుచ్చకాయ ఏంటి ఆఫ్ నేను తినేసిన ఆల్రెడీ వచ్చాం. కొయ్యి తిని కొయ్యి. లేదు ఇరుపక్క పోయినావు. నా చెప్పులు కూడా ఉడకబెడుతురు కదా ఇలా. ఏందా మీరు ఇంకా బెటర్ ఇంకా ఏమైంది అయినాయా? ఇంకా టైం పడుతుందా? వాడు తిప్పు ఇటు అయిపోయింది అన్నాడు. పుచ్చకాయ పుచ్చకాయ అంటే ఇట్లా తినాలి గైస్. వీళ్ళకి తిందాదు మొత్తం పాడే. మావాడు నెక్స్ట్ అయితే మన లోపలిది కూడా తింటాడు గైస్. లోపల కూడా తినేసిండ్రా. అదే ఆ పచ్చ కలర్ కూడా తింటాడంట. అది ఇక ఈశ్వరు బొంగు చికెన్ అని వచ్చినావు గారు. స్మైల్ ఇంకొక 1 hour పడుతుందా? ఫుల్ కష్టపడి ఎత్తాలి వీళ్ళు బొంగు చికెన్. ఓకే, ఇప్పుడు ఈ బొంగు చికెన్ అయిపోలోపు మనం ఈ చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం. దానికి కావాల్సిన ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్ని కోసేసుకుందాం. టమాటా ఎంత తెచ్చి మరి? ఓకే, ఇప్పుడైతే రెడీ చేద్దాం. మనం నెక్స్ట్ కర్రీ కోసం ఉల్లిగడ్డలు ప్రిపేర్ చేస్తాను. అరే టమాటాలు ఎందుకు తెచ్చినట్రా? అది ఉల్లిగడ్డలతో అట్లా వచ్చేసినాయి. ఫ్రీజ్ లాంటి మెల్లగా కెమెరా పట్టుకొని మొత్తం వీడు ఉల్లిగడ్డలు పోయమంటారేమో మాతో ఇది తెలివితో జరుగుతున్న మోసం ఇది. నేను కెమెరామ్యాన్ అంతే. అంతే అట్లా అని చెప్పి మొత్తం మాతోనే కోపిస్తున్నాడు ఈ క్యాంపింగ్ లో. నేను అంతా అయిపోయినాక కోసిన వాళ్ళు స్టార్ట్ అయినాక వస్తారు ఇట్లా అంటారు కొంతమంది. మామూలుగా ఉండదు, మనం తినడాలే చేయడాలే ఉండదు. ఈ ఊళ్ళో చూస్తా అంటే ఇవో మేము చేసే పని అంతా మంచిగా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ ఊళ్ళో చూస్తావో అప్పుడు కొంచెం భయం అవుతుంది. అన్నం అయింది. అన్నం అయినట్టుగా సూపర్ గా. ఓకే, పక్క పెట్టేసి ఇక అన్నం అయితే అయింది. కానీ అమ్మా ఎంతసేపు అమ్మా జల్ది కానివ్వండి. నా ఓపిక నశిస్తుంది గైస్. ఒక్కసారి కెమెరా ఆఫ్ అయినాక కెమెరా మ్యాన్ ని అక్కడ కూర్చున్న ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చున్న వ్యక్తిని జీతం ఇస్తారా బాబు? జస్ట్ ఆ రోజు క్లీనర్ అన్నందుకు ఇదంతా కసి తీసుకుంటాను. ఎంతైనా మా క్లీనర్ మాకు చాలా ఓకే ఓకే. ఇదంతా కానిచ్చినాక చూడవలసింది నువ్వే. రెడీగా ఉండు గైస్. మనం అయితే ఇప్పుడు చికెన్ ప్రిపేర్ స్టార్ట్ అవుతుంది. ఆనియన్స్ అన్ని కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకున్నాం. రెడీ కమాన్. ఇది ఓకే, కానీ ఇది ఎక్కడ దాకా వచ్చింది? లైట్ ప్లీజ్. ఇది ఒక పక్కకి ఇట్లా అయింది గైస్. ఇది ఎట్లా అయింది? ఆయిల్ అంతా ఇట్లా ఉంది. ఇట్లా అయింది. ఇట్లా ఇట్లా అయింది. ఇప్పుడు ఎట్లయింది? ఇట్లా ఓకే ఓకే. మా ఈ పొగేంద్ర డేంజర్ వస్తుంది. అది అంటే ప్లీజ్ అన్న కూర కంటిస్తారు గైస్ ఎవరన్నా. ఇది పడుతుంది కాదు పర్ఫెక్ట్ గా పోసిన క్రాంతి. పొట్టు కూడా ఓపిస్తాందిరా. దిస్ ఈస్ పొట్టు అంతా కారణం వీడే. సుభాష్ రొనాల్డో ఇస్తా మీరు కూర ఫాస్ట్ వండుతా. మంజుమల్ బాయ్స్ రా. సుభాష్ ఇప్పుడు అల్లా ఉన్నారు. సుభాష్ అల్లా బిగ్ సుభాష్. బొంగు చికెన్ అయితే రెడీ గైస్. ఇప్పుడైతే తీస్తాను బయటికి తీస్తాను గైస్. మాడిపోతే అనేది తెలియదు ఇక. నేను చేతులు కాల్చుకుంటాడు. 2 అయినాయి, ఇంకొకటి అవుతుంది. ఈ 2 అయితే రెడీ అయినాయి.
కుతుకుతులాడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి బొంగు చికెన్, నెక్స్ట్ వచ్చేసి చికెన్ ఫ్రై, నెక్స్ట్ వచ్చేసి రైస్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎంత మంది కుతుకుతులాడుతుంది గాయ్స్. సెకండ్ వన్ నెక్స్ట్ వచ్చేసి రెండో బొంగు. ఏంది మళ్ళీ జరుగు. నెక్స్ట్ వచ్చేసి రెండో బొంగులో చికెన్. కింది దూకు ఫస్ట్ బూడిద పడిపోతాయి. చికెన్ బాగానే ప్రిపేర్ చేసేది. ఇది ఎట్లా చేయాలి? బూడిది పడుతుంది తీయడమేమో, ఇట్లా అందరు ఇట్లా అదే అయిపోయారు. ఇక ఒక్కసారి పడుతుంది ఇప్పటికే కింద కొట్టు ఫస్ట్ తీయొచ్చు భయ్యా. కొత్తలు ఆడుతుంది అది. ఇల్లు ఇంకా 1/2 కిలో చికెన్ పట్టు. ఓ ఇరికే పెట్టిరు మా వాళ్ళ. ఆకులే ఉన్నాయి కదా. ఆకులే ఉన్నాయి, ఇది చెప్పలే. సేఫ్టీ పోకుండా వేసేయ్. నెక్స్ట్ వచ్చేసి రసం చికెన్. చెప్పలే రసం చికెన్ ఆనం అవుతలేదే. వద్దు ఇది థర్డ్ వన్ చిన్న. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్. అన్నిట్లో మనమే మూడో బంగు. అన్నిట్లో నేనే వెళ్ళి పెట్టాలి ఫస్ట్. అన్నిట్లో ఏలి పెట్టాడు, ఇళ్ళ పడతా ఏలి పెట్టాడు వీడు. అందుకే వాళ్ళు ఏలి పెడతాను, వాళ్ళు ఏలి పెట్టిస్తాను. కాలింది. ఇల్లు ఒక 2 కిలోలు పట్టు. మొత్తం సగం మొత్తం అలాగే. నెక్స్ట్ వచ్చేసి బూడిద. ఏ గుదు సూపి అల్లా అది. ఇలా పట్టుకో. ఒక్క నిమిషం ఇది మనసు పట్టుకో. వచ్చేసి అయ్యో 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 చలికాలం వచ్చేసింది. అయ్యో చలికాలం అయింది. ఏంది అది పెట్టు. ఇటు చూపెట్టు ఒకసారి, ఇటు చూపెట్టు కెమెరా. ఉన్నది రా, ఉన్నది. చెప్తా లేదు 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 guys, వీళ్ళకి ఇగో గంటే. వారికి చిన్నగానికి ఉన్నది అది. మళ్ళా తీసేస్తాను. దాచి పెట్టుకున్నా అనుకున్నా నేను. అన్నాలో తింటే ఎట్లుంటే శుభ్రం పట్టుకొని అట్ల నుంచి అదే ఫోన్ ఉంటుంది. ఆల్రెడీ తీసిన వస్తుంది. ఓకే గైస్, మొత్తానికి అయితే ఇది మా బొంగు చికెన్. టేస్ట్ చేసినాక చెప్తాం. ఇడుచుపెట్టు ఒకసారి, నాకు చూపెట్టు. నీకు వస్తలే అని చెప్పు, నేనైతే వేసిన. ఉన్నట్టుంది 2 ముక్కలేమో. తింటా అంటాను మరి. ఇక చికెన్ కూడా ఆల్మోస్ట్ రెడీ గైస్. చికెన్ కూడా ఉడికిపోతుంది, మొత్తానికి అయిపోయినట్టే. సరే ఇక తిందాం. మనం అయితే కొంచెం 100 ప్లేస్లు ఉన్నాం కాబట్టి వాటికి కూడా పక్కకు పెడుతున్నాం. మూడిట్లా వెళ్ళిన చికెన్ ఇది. కొంచెం ఇక మనం ఇగో ఈ మర్రి ఊడలలో ఉన్నాం కదా, అందుకే తీసి పక్కకు పెట్టేద్దాం. దూరం పెట్టరా, వాళ్ళు ఇక్కడనే పెడితే మనతోనే తింటది. రైస్ తో పెడితే బాగుండు అనుకుంటా. ఇక రైస్, అన్నము, పసుపు, ఉప్పు, కారం అన్ని పెట్టింది. ఏ గాయస్ మనకు ఇవన్నీ లేదు. వాళ్ళు వేసినావా, ముక్క తీసినావా, తిన్నావా, ఇవన్నీ పక్క పెట్టుడు, ఇది పెట్టుడు, అది పెట్టుడు, అంతా కుచిపోయిన. కర్రీ కూడా అయిపోయింది గాయస్, బంద్ చేసినాం. అన్నం కూడా అయిపోయింది. ఇక ఈ రెండింటికన్నా ముందు ఇది టేస్ట్ చేద్దాం. రౌండ్ టేబుల్ వేసుకొని కూర్చొని టేస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేయర్రి. క్లీనర్. మొత్తానికి అయితే బొంగు చికెన్ రెడీ అయింది. అందరం రౌండ్ టేబుల్ వేసాం. విత్ కోకోకోలా వేసాం. ఇందులో అయితే ఏం కలవలేదు. చెప్తున్నా, అన్నం ఇంకా డౌట్ వస్తుందా? ముందు చెప్పాలి కదా. ఇప్పుడైతే టేస్ట్ బాటిల్ చూపి దాపెట్టుకోండి గాయస్. చూపెట్టినా కోకోకోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, జై బాలయ్య. చలో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. వీళ్ళు నాకన్నా ముందు టేస్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఉన్నది గైస్. సగం గుంజీరు అప్పుడే చెయ్యి పెట్టుడాలి, సగం అయిపోయింది. ఇంకో 2 బొంగులు తెస్తే మెచ్చుకుంటు బాయ్స్. వీళ్ళు 3 తీసుకొచ్చిర్రు. ఆ 3టికి ఎంత కష్టపడ్డా అరకు తిన నేను
ఇది మళ్ళీ ఇష్టం ఇరా మన ఆసం గురించి సేమ్ పర్ఫెక్ట్ బొంగు చికెన్ అంటే బొంగు చికెన్ పర్ఫెక్ట్ అయింది. పర్ఫెక్ట్ మా అన్న డైరెక్ట్ కానీ ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. బాగున్నాడు. కొన్ని నిమ్మకాయ ఉంటేనా గైస్ ఒక్కసారి ఆకు చూడండి, మనలో ఫేసులు చూడండి. ఏం తిన్నా భయ్యా నేను? ఈ 2 ముక్కలు తిన్నానా లేదా మొత్తం వడగొట్టిన మొత్తం మనమే నేస్తారు ఇక. ఏ వద్దురా నాకు అందుతుందా గైస్? మొత్తం మాట్లాడు వద్దు వద్దా అంత వద్దు. ఓకే ఇప్పుడు ఎవరు ఎక్కువ తిన్నారు? నేనా? బా, ఇక్కడ ఉన్నది చూడు ఇది. ఇది ఎట్లా తెలుసా? ఇది పక్కన వాళ్ళని బుక్ చేయడానికి ఫస్ట్ ఎవరు ఎక్కువ తిన్నారా? చిన్న నువ్వు అంట ఒకటి చెప్తా చేసుకునేందుకు తిన్నాను. తిన్నాం గట్ల గది ఒప్పుకునే అది కూడా తినడానికి తిననే భయ్యా, నువ్వు తిన్నావు కదా సరిపోయింది కదా నీకైతే. అగో, చేతులు చూస్తే అర్థమైతుంది. ఒకసారి చేతులు ఎవరికి ఎక్కువ ఆయిల్ అంటే చూడండి తెలుస్తుంది. మావాడు ఆయిల్ దాపెట్టుకుంటాడు. ఆకలి బీభత్సంగా అయితే కదా అయితే అన్నం తిని ఇప్పుడు చలో సరే ఓకే, ఇది అయితే అయిపోయింది. ఇక అన్నం తిందాం, ఘోరంగా ఆకలి అవుతుంది. అన్నం అంతా సెటప్ చేసుకుని వెళ్దాం మళ్ళీ ఒకసారి. చికెన్ బొంగులో చికెన్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే అన్నం వడ్డించుకుంటాను. ఇక ఏంద్రా మీ ఇద్దరు ఏంద్రా? బొంగుల చికెన్ అంటే బొంగులో చికెన్ గైస్, మా వాళ్ళు కొంచెం బీపులు వేసుకోలేక తట్టుకుంటారు. ఇక ఓన్లీ తట్టుకోనే. ఇక కొంచెం మీరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పోతే మేము అట్లా కెమెరా అట్లా ఆఫ్ కాగానే ఇట్లా బీపుల్ స్టార్ట్ అయింది మా వాళ్ళు. మీ ఇద్దరు కనబడుతుంది టార్చర్ ఎట్లా వేసిళ్ళు? ఇదే రా అదే చేశాను పడుతుంది నాకు కొంచెం అయినా ఉప్పు తక్కువైందట గైస్. నాకోటి ఉల్లిగడ్డ బీపీలు షుగర్లు ఎందుకు వస్తాయి? ఉప్పు ఎక్కువ తింటేనే వస్తాయి. వీనికి గైస్ తిన్నాం అయిపోయింది. మనోళ్ళు ఇక వచ్చిన గెస్ట్లు కూడా వెళ్ళిపోయారు గైస్, మోసం చేసి మమ్మల్ని. ఇక అయిపోయింది. ఇప్పుడైతే పడుకుందాం, రేపు మార్నింగ్ అయితే వెళ్దాం. వీడు ఫస్ట్ పన్నాడు గైస్. వీడు దున్నపోతు పన్నట్టు పన్నుడు తప్ప పని చేసే శాతం అయితే లేదు. నువ్వే ఈ క్యాంపింగ్లో అన్నిటికన్నా సూపర్ ఏంటంటే అదే బొంగు చికెనే. స్పెషల్ ఐటమ్, స్పెషల్ అయిన అద్దరిపోయింది, సూపర్ ఉన్నది, చాలా బాగుంది గైస్. అరకెళ్ళి కూడా ట్రై చేద్దాం. మీరు కూడా ట్రై చేయండి. గుడ్ మార్నింగ్ గైస్. మేమైతే ఇప్పుడే లేచినాం. అసలు ఇవాళ అయితే నిద్ర పట్టలే. నైట్ హాంటెడ్ ప్లేస్ కదా, ఎవరో వచ్చారు గైస్. అంటే ఈ ఆకులు ఉన్నాయి చుట్టూగా, మొత్తం ఎవరో వచ్చినట్టే నడిచినట్టే అనిపించింది. కదిలింది చాలా సార్లు, మళ్ళీ ఎవరో తిరిగినట్టు రౌండ్ తిరిగినట్టు అనిపించింది. అంటే గాలికి కదిలిందా ఎందుకు వెళ్ళింది మరి దడ అని సౌండ్ వస్తాను. ఎవరో పండుకోలే. టైం వచ్చేసి అలా టైం 7:06 అయింది టైం వచ్చేసి. మన క్యాంపింగ్ 7:06. అరే ఎగ్జాక్ట్లీ 7:06 అయిందిరా. ఇట్లా రుద్దుతాను నేనే. ఎగ్జాక్ట్లీ నైస్. అట్లుంటది గైస్ మనతోటి. టైం అంటే మనం అంటే టైం. ఇక మొత్తం అన్ని ఈ క్యాంపింగ్ లో అయితే కాఫీలు టీలు ఏం లేవు, ఎందుకంటే టైం లేదు. హాంటెడ్ ప్లేస్ కదా, ఇలా అవన్నీ ఎందుకు అసలే చేయట్లే. దున్నపోతు అన్నట్టు పన్నది. అన్ని ప్యాక్ చేసుకొని బయలుదేరదాం. లేచినాం, కొంచెంసేపు టైం పాస్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి స్విచ్ ఆఫ్. అయ్యా కనబడుతుందా? ఆఫ్ అయినట్టుంది. కనబడుతుంది. టైం వచ్చేసి 7:18 అవుతుంది. అది 7:06 వరకే, అంటే ఇక 7:10 అనుకోండి. కోసం ఎక్కువ ఉందండి. ఎక్కువనే ఉంటాను ప్రతి క్యాంపింగ్లో, టైం అయితే ఎక్కువనే అవుతుంది. ఇక 7:17 అవుతుంది. ఇప్పుడైతే అన్ని ప్యాకప్ చేసుకొని ఇక బయలుదేరు. మొత్తానికి ప్యాకప్ కూడా అయితే అయిపోయింది. ఓకే, పని చేస్తాను. ఇక టైం తొందరగా ప్యాక్ చేసిన. ఎంత అవుతుంది? వాళ్ళకే చూపిస్తారా? వాళ్ళు చూపిస్తారు. 7:29 అవుతుంది. మళ్ళా పోయి పండుకుంటాడు గైస్. వీడు టైం ఎంత అవుతుంది అంటాడు. మన క్యాంపింగ్ అయితే ఇంతతో అయితే అయిపోయింది గైస్. ఆర్డర్ కంప్లీట్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. ఓకే, ఒకసారి మీకు ఈ పైన చూపిస్తా, మీకు తెలుస్తుంది. మొత్తం మర్రి చెట్టు ఇది. 2 మర్రి చెట్లు, ఒకటి కూడా కాదు. ఒక రాలే అదే రాళ్ళు కీర్లు ఉన్నాయి కదా.
ఏదో చెట్టు కానీ నైట్ మేము మాట్లాడినంతసేపు మాకు ఏమనిపించదు కానీ ఎప్పుడైతే ఈ ఊడో చూస్తాం అప్పుడు కొంచెం భయం స్టార్ట్ అవుతుంది. దడదడా మావానికి లోపల సరే గైస్, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన క్రేజీ ఎక్స్పెరిమెంట్స్. బాయ్.